ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అయితే ఆయన నన్ను చంపడానికి ప్రయత్నించారండి. లక్ష్మీ శైలజ వాళ్ళు నికా చేసుకుని పెట్టిన పేరేమో హసీనా పెట్టారండి. హసీనా పేరు మార్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పిల్లలేని వెళ్ళను, అక్కడ వాళ్ళ ప్రవర్తన ఎవరిది బాగాలేదు, నన్ను చంపేస్తారు అక్కడ ఉంటేననేసి ఉండిపోయిందండి. వస్తావా లేకపోతే లేదా నువ్వు రాకపోతే నేను పొడిచేస్తానని ఆ పిల్లని బెదిరించాడండి. నన్ను తీసుకెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది. ఎక్కడ తీసుకెళ్ళి చంపేస్తాడో పిల్లని నన్ను. జై శ్రీరామ్. దేశంలో అనేక మంది ఆడపిల్లలు లవ్ జిహాద్ బారిన పడుతున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నది ఓ లవ్ జిహాద్ కేసుకి గురైనటువంటి వ్యక్తి. చెప్పండమ్మా, మీరు ఎంతవరకు చదువుకున్నారు? కాలేజీలో తను ఎలా పరిచయం అయ్యారు మీకు? నేను డిగ్రీ చదువుకున్నానండి. నేను డిఎడ్ చేస్తున్నాను. డిఎడ్ చదువుకున్నప్పుడు తన 2 సంవత్సరాల నుంచి మేము చదువుకున్నప్పుడు తను పరిచయం అయ్యాడు. అక్కడ మామూలుగా చదువుకున్నప్పుడు మామూలుగా ఫ్రెండ్లీగా పరిచయం అయ్యాడు తను, అంతే. నాకు పరిచయం అయిన తర్వాత మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు కదా నేను అనుకున్నాను తప్ప ఏమీ అనుకోలేదు తన నుంచి. మామూలుగా ఎప్పుడు నేను ఫుడ్ అయ్యి తీసుకురావడం ఇంటికాడ నుంచి, మా అదే మసీదులో ఫంక్షన్ జరిగినట్టు అయ్యి చెప్పేవాడు. దాంట్లో ఏవో కలుపుకొని తీసుకుని వచ్చేవాడు ఫుడ్లో. మాకు తెలిసేది కదా, నేను తినేసేదాన్ని. అలాగా ఎక్కువ ఫోడ్ చల్లడం మీద ఉఫాన్ వద్దడం ఇలా చేసేవాడు తను ఎక్కువ నా మీద. కాలేజీలో ఏమైనా భయపెట్టడం కానీ? నన్ను ఎక్కువ భయపెట్టించేవాడండి తను. ఈ ఫొటోస్ తీసుకొని నాది అంటే మామూలుగా ఫోన్లో ఫొటోస్ తీయి ఉన్నాను. ఆ ఫొటోస్ నా ఫోన్ నా దగ్గర ఉంటుంది అంటే నాది లాక్ ఉండదు. మామూలుగా ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకుంటాం. తన నా ఫోన్ తీసుకొని తన ఫోన్లోకి ఎక్కించుకొని బ్లాక్మెయిల్ చేశాను. నా ఫోటో నీ ఇంటి ముందు పోస్టులు అంటిస్తాను, నీ ఇంటి ముందున నువ్వు నన్నే లవ్ చేయాలి, లేదా నువ్వు ఎవరినైనా లవ్ చేసినా పెళ్లి చేసుకున్నా నేను చంపేస్తాను మీ ఫ్యామిలీని, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అనుకో నిన్ను పెళ్ళిలో అబ్బాయిని చంపేస్తాను, నిన్నే చంపేస్తాను, మీ ఫ్యామిలీని చంపేస్తాను అని చెప్పి బెదిరించేవాడండి ఎక్కువ నన్ను అక్కడ. మరి ఈ విషయం మీ ఇంట్లో అమ్మ నాన్నకి కానీ అన్నయ్యకి కానీ చెప్పాలని? నేను ఎవరికి చెప్పలేదండి. అంటే అబ్బాయి అలా అనగానే నా ఫ్యామిలీకి ఏమన్నా చేస్తాడేమో అని భయపడ్డాను. మరి ఏ ధైర్యం చేసి మీరు పోలీస్ స్టేషన్ పెళ్లి చేసుకునే పోలీస్ స్టేషన్ మీరు వెళ్దామన్నారా, లేదా అబ్బాయి తీసుకుని వెళ్తానన్నాడా? ఆ అబ్బాయి ముందుగా వచ్చి నా మీద ఫోర్ చల్లుకొని వచ్చి తీసుకుని వెళ్ళాడండి. పరిచయం మీ ఇద్దరికి ఎలా ఏర్పడింది కాలేజీలో? మామూలుగా మేము డిఎడ్ చదువుతున్నామండి. డిఎడ్ చదివినప్పుడు పరిచయం అయ్యాడు. అంటే కాలేజ్కి రండి ఫోన్లు చేయమని మరి మేడం ఫోన్ చేసినప్పుడు తను అలాగా కనెక్ట్ అయ్యాడండి నాకు. వచ్చి కాలేజ్కి వచ్చినప్పుడు మామూలుగా ఫ్రెండ్ నా బ్యాచ్ కాబట్టి మా ఫ్రెండ్లీగా మాట్లాడుకుని కూర్చుని చదువుకున్నప్పుడు అన్నీ వచ్చేవాడు. వచ్చినప్పుడు అలా మాట్లాడుకుని ఉండి ఫ్రెండ్లీగా ఉండేవాడు మన, అంతే. అబ్బాయితో నేను ఎప్పుడు ఏమి క్లోజ్గా లేను, మామూలు ఫ్రెండ్లీగా ఉన్నాను తనతో. ఇప్పుడు మామూలుగా ఎటకారంగా ఆడుకున్నప్పుడు ఫోర్డర్ ఏదో ఇలా చెల్లివాడు మీద ఫోకస్ గాని. ఏంటి ఫోర్డర్ చెల్లుతున్నావు అంటే ఏం లేదు ఫోకస్గా మామూలుగా చెల్లుతున్నాను అని చెప్పేవాడు ఆ అబ్బాయి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్పాడా లేకపోతే ఎలా? ఆయనే చెప్పాడండి ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటే నేను అలాగే ఎప్పుడు ఉద్దేశంతో చూడలేదు, నేను ఫ్రెండ్లీగానే చూసాను నేను ఎప్పుడుని. అంటే నీ ఫోటో నా దగ్గర ఉంది అన్నట్టు బ్లాక్మెయిల్ చేశాడు. ఫోటో తన దగ్గర ఉంది నాది, మీ ఇంటి ముందు పోస్టర్లు వేస్తాను నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోకపోతే అన్నట్టు బ్లాక్మెయిల్ చేసేవాడు. అదన్నా తీసుకెళ్ళి ముందు రోజు కూడా ఒకసారి ఇలారా ఆన్లైన్లో అప్లికేషన్ పెడదామని వచ్చి మొహం మీద ఫోటో చెల్లేసి తీసుకెళ్ళాడు నన్ను. అదన్నా తీసుకెళ్ళి సాయిబాబా గుళ్ళో పెళ్లి చేసుకుని నన్ను స్టేషన్ దగ్గర పిలిపించి మా ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి మాట్లాడాడు, అంతే. అమ్మ నాన్నకి దగ్గరలో కరోనా ఇవ్వటం కానీ అసలు ఫోన్ కూడా చేసి ఇవ్వేవాడు కాదండి. ఫోన్ ఇచ్చేవాడు కాదు, కన్నా ఇచ్చేవాడు కాదు అసలు. నాకు అసలు అంటే ఎవరు చుట్టుపక్కల కూడా ఎవరు ఉండేవారు కాదు. ఇల్లులు కూడా దూరంగా ఉండేవి. ఏదో పల్లెటూరులో చీరల మధ్యన ఎక్కడో ఇల్లు పెట్టేశారు నాకు, అంతే. ముస్లిం పెద్దలు ఎవరైతే ములాం ఇమాం వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఏం చెప్పేవారు? అలా ఏం చెప్పలేదండి నాకేమీ అసలనే. అంటే నికా చేసే తీసుకెళ్ళి మ్యారేజ్ చేశారు. నికా చేసిన తర్వాత తీసుకుని వచ్చి అంతే. ఇంకా అత్తగారు నువ్వు మాలో కలవదాను కాదు, నువ్వు కాపుల దానివి, నువ్వు మాలో కలవ అలాగా ఇసిపిస్తూ ఉండేదండి ఆవిడ. అసలు నన్ను టార్చర్ పెడతానే ఉండేది. టార్చర్ పెట్టేది మీ అత్తగారు పెట్టేవారు. ఈయనేమో అనుమానిస్తూ ఉండేవాడు. ఏంటంటే నువ్వు బయటకు వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలి. నువ్వు తుడిచినప్పుడు కూడా వాకులు తుడిచినా బయటనే కూర్చునేవాడు. తుడిచినంత వరకు అలాగా. ఇంటి నుంచి అసలు గుమ్మం కూడా దాటి ఇచ్చేవాడు కాదండి. ఇంట్లోనే అలాగా అందరికి 9 మందికి వండి పెట్టి నేను ఉండాలి, అంతే. అలాగా. మీరు వాళ్ళ ఇంట్లో పూజ చేసుకునేవారా? లేదండి.
పూజ చేసుకుంటే ఏమనేవారు? వద్దు అనేవారండి, వాళ్ళ మతంలో ఉండమనేవారు. బొట్టు పెట్టుకుని ఇచ్చేవారా? బొట్టు పెట్టుకొని ఎవరు ఇచ్చేవారు కదండి. ఓకే, అప్పుడు మీరేమనేవారు అట్లా? ఇప్పుడు నేను ఇంత ముందు ఎలా ఉన్నా నేను అలాగే ఉంటాను, మీ ఇలా కలమంటే నేను కలలేనండి అని చెప్పాను. మరి అప్పుడు అలా ఎలా అంటే నువ్వు బొట్టు పెట్టుకోవడం ఉండొద్దు, మా దాంట్లో మా సాంప్రదాయంగా ఉండాలి, నువ్వు ముస్లిమ్స్ దానిలాగా అంటే ముస్లిమ్స్ దానిలాగా ఉండాలి, నువ్వు ఏ పూజలు చేయకూడదు, ఇంట్లో ఉండాలి అంతే. అక్కడ మీరు ఆయనతో అసలు ఎన్ని నెలలు ఉన్నారు? సంవత్సరం 3 నెలలు ఉన్నానండి. 1 సంవత్సరం 3 నెలలు ఆయనతో ఉన్నారు మీరు. తర్వాత ఇక్కడికి ఎలా వచ్చారు మరి? నేనంటే నాకు ఒంట్లో బాగుంది, నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అయితే ఆయన నన్ను చంపడానికి ప్రయత్నించాడండి అక్కడ. అంటే ఎలా అసలు ఎలా చంపాలని ప్రయత్నం చేశారు? ఏ విధంగా చంపాలని చూసారంటే వాళ్ళు నేను మామూలుగా ఏడుస్తూ ఉంటే, అసలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు అసలు పస్తులతో ఉండేదానండి, అస్సలు ఇటీవరు కదా అసలు. నాకు మధ్యాహ్నం వరకు పెట్టేవారు కదా మా అత్తగారు అసలు. ఆవిడైతే తినేసి అలా ఉండేది, కానీ అసలు నాకు ఇంత కూడా పెట్టేది కదా ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా. అలా ఏడుస్తూ ఉన్నా కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. అలా ఏడుస్తూ ఉంటే చచ్చిపో నువ్వు అని మేడపై నుంచి తోసేసాడండి. అప్పుడు వాళ్ళ అక్క వాళ్ళు చూసి ఏంటి ఆ పిల్లని అలా చేస్తున్నావు అన్నప్పుడు వెంటనే కంగారు పడి వస్తే, ఏం లేదు దానికి పిచ్చి పెట్టుకుంది, దెయ్యం పెట్టుకుంది దాన్ని అని చెప్పాడండి. వాళ్ళకి శారీరకంగా ఏమైనా ఇబ్బంది పెట్టేవాడా? కొట్టివాడు అండి, డ్రింకింగ్ చేసి వచ్చేవాడు అత్తమానని ఇష్టసరంగా పచ్చి బూతులు తిట్టేవాడు ఆయన. డెలివరీ అయ్యి ఎంతకాలం అవుతుంది? బాబా పాప? డెలివరీ అయ్యి ఇప్పుడండి 3 years అయిందండి. 3 years అయింది. బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత నుంచి ఎప్పుడు పెట్టించుకోలేదండి. అసలు ఆ పిల్లడికి బాగుందా బాగాలేదా అసలు కూడా పెట్టించుకునేవాడు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేవాడే కాదండి ఆ పిల్లని. నాకు ఒంట్లో బాగోపోయినా అసలు బాలింతరాలుగా ఉంటేనే నేను పెద్ద ఆపరేషన్ అయ్యిందని నన్ను పనులు చేయించుకునేవారండి ఇంట్లో అందరికీ కూడా. నేల మీద పడుకోబెట్టేవారు, పెద్ద ఆపరేషన్ చేయించుకుని కూడా నన్ను నేల మీద పడుకోబెట్టేవారు. పిల్లడికి ఒంట్లో బాగోపోయినా తన దగ్గర ₹1 ఉండేది కాదు, ఏ సంపాదించేవాడు కాదు తండ్రి. ఇప్పుడు సమస్య ఏంటి? అబ్బాయితో వెళ్ళిపోతారా, అమ్మ నాన్నతో ఉంటారా? అమ్మ నాన్నతో ఉంటానండి, అబ్బాయితో అన్ను. ఇప్పుడు ఆ అబ్బాయి మీ ఇంటి చుట్టూ ఎవరి కోసం తిరుగుతున్నాడు? అబ్బాయి కోసం తిరుగుతున్నాడు, నాకు పుట్టిన అబ్బాయి కోసం. మీకు పుట్టినటువంటి బాబు కోసం తిరుగుతున్నాడండి. అమ్మగారు మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా అన్నాడా ఇంటి వైపు వచ్చి? అన్నాడండి, ఇంటికి వచ్చాడండి. వచ్చి అమ్మాయిని పేరెట్టి పిలుస్తున్నాడు. వాళ్ళ పేరు పెట్టుకున్నారండి. హసీనా అని పిలుస్తుంటే హసీనా అన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఎవరిని పిలుస్తున్నావు నువ్వు అంటే, నీతో సంబంధం లేదు, నిన్నేం పిలవట్లేదు, నేను మా ఆవిడ ఉంది ఇక్కడ అందుకు వచ్చాను అన్నాడండి. మీ పేరేం పేరమ్మా? అమ్మ నాన్న పెట్టిన పేరు? అమ్మ నాన్న పెట్టిన పేరేమో లక్ష్మీ శైలజ. వాళ్ళు నికా చేసుకుని పెట్టిన పేరేమో హసీనా పెట్టారండి. హసీనా పేరు మార్చారు. ఆ అబ్బాయి ఇంటికి వచ్చి మిమ్మల్ని ఎలా భయపెడుతుండా, ఏ విధంగా భయపెడుతున్నాడు, ఏ టైంలో వస్తున్నాడు? వచ్చేవాడండి, సాయంత్రం టైం వచ్చేవాడండి, చీకట్లో వచ్చి రోడ్డు మీద వీధిలోంచి పిలిచేవాడండి. ఆ పిల్లని హసీనా అని పిలిచేవాడండి. హసీనా అని ఎవరిని పిలుస్తున్నావు, ఇక్కడ ఎవరు లేరనంటే నా భార్య గురించి వచ్చాను అనివాడండి. ఎవరు లేరంటే నువ్వెవరు, నువ్వు నీతో మాట్లాడడానికి రాలేదు, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళి లోపలికి అనివాడండి నన్ను. ఒకసారి అలాగే ఎందుకు అలా కేకలేస్తున్నావో, వెళ్ళిపోయి ఇక్కడ ఎవరో లేరు హసీనా అన్నవాళ్ళు అని అంటే చాకు పట్టుకుని వచ్చాడండి పైకి. పట్టుకుని గేటు టపాలను తీసేసి ఆ అమ్మాయిని నువ్వు వస్తావా లేకపోతే లేదా నువ్వు రాకపోతే నేను పొడిచేస్తానని ఆ పిల్లని బెదిరించాడండి. ఇద్దరు కూడా కొంచెం సేపు ఘర్షణ పడ్డారండి. నాకు భయం వేసింది, బయటకు వెళ్ళేసరికి ఏటి నా కూతురుని ఏం చేస్తున్నామని నేను పరిగెత్తికి వెళ్ళేటప్పటికి చాకు జేబులో పెట్టేసి గవ్వగా బండి వేసుకుని వెళ్ళిపోయేటప్పటికి బాబాయ్ అనేసి నేను గబుక్కుని కేకలెట్టేటప్పటికి ఈదిలో 4 కుర్రోళ్ళు వచ్చి గబుక్కుని ఏంటి అనేసి అబ్బాయిని లాక్కిని తీసుకెళ్లారండి వేరే. అంటే చాకు తీసుకుని చంపే ప్రయత్నం చేశాడు. చాకు తీసుకుని వచ్చి చంపే ప్రయత్నం చేశాడండి. చీకట్లోని లాక్కుని పిల్లలు లాగుతున్నాడు, లాగి పొడిచేస్తాను. బాబుని మీరు పెంచుకుంటారా, ఆ అబ్బాయికి ఇచ్చేస్తారా? అతనికి ఇవ్వండి, బాబుని మేమే పెంచుకుంటాం. బాబుని అస్సలు ఇవ్వమండి, మేమే పెంచుకుంటాం. ఆ అబ్బాయి కూడా చిన్న పిల్లోడండి, 7 నెలప్పుడు మా ఇంటికి వచ్చేసాడు. అప్పటి నుంచి మేమే చూసుకున్నాం పిల్లని. తీసుకెళ్ళి నానా రకాల తిప్పలు పెట్టారు పిల్లని, ఎన్నో కొట్టాడు, తిట్టాడు, చంపేయడానికి ప్రయత్నించాడు నా కూతుర్ని. ఎలాగోలా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని యువతలకు వచ్చింది ఆ పిల్ల. ఆ దేవుడు కాపాడి మా బిడ్డను మా దగ్గర చేర్చాడు, అంతే చాలు. వాళ్ళ చేతిలో బలైపోయి నా కూతురు ఇంకా తిరిగి రాదని ఏడ్చాను నేను. నా భర్త, నా కొడుకు, నేను ఎంతో ఏడ్చిన రోజులు, నిద్రలేని రోజులు ఉన్నాయి మాకు. ఎన్నో బాధలు పడ్డాం. దేవుడు ఆలకిచ్చి నా బిడ్డని, నా మనవని నా ఇంటికి చేర్చాడు. ఇంకా బిడ్డ జీవితం ఏదో సక్కబడాలని అనుకుంటున్నామండి.
అతని నుండి మట్టికి విడిపోతానని అంటుంది కూతురు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరి నుండి కూడా అంతా ఒత్తిళ్ళండి. అందరూ మంచోళ్ళు కాదు, ఎవరి మట్టికాళ్ళే తిడతారంట బాబుని. ఎవరి మట్టికాళ్ళ నానా రకాల మాటలు అంటారు. మా జాతిలో కాదు, మా జాతి పిల్లవ కాదు నువ్వు అంటారంట. ఇలాగ పిల్లలు చాలా హింసలు పెట్టారండి. వాళ్ళంతా ఒదుక్కునుండి పిల్లకి తిండి అన్నది పెట్టకుండా ఎన్నో రోజులు చాలా బాధలు పెట్టేశారంట పిల్లని. ఎవరి దగ్గర నుంచి అన్నా మేము ఎప్పుడు మమ్మల్ని చూడడానికి వెళ్ళనిచ్చారు కాదు, పిల్లని మా దగ్గర పంపించలేదు. చాలా హింస పెట్టేశారండి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆ అబ్బాయి కానీ. అలాగే వాళ్ళ ఇంట్లో చెప్పి నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతానని వచ్చేసిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పిల్లలు నేను వెళ్ళను, అక్కడ వాళ్ళ ప్రవర్తన ఎవరిది బాగాలేదు, నన్ను చంపేస్తారు అక్కడ ఉంటేననేసి ఉండిపోయిందండి. వాళ్ళ నాన్నగారు అర్థం చేసుకుని పోలే కూతురు తిరిగి వచ్చించాలని మేము ఇంట్లో పెట్టుకున్నాం నా కూతుర్ని. నిజంగా చాలా బాధపడిపోయాము. ఎంత ఏడిసి నా కూతురు ఇంటికి వచ్చించాలనుకున్నాం మేము. అక్కడ ఉంటే నా కూతురు చచ్చిపోయింది అనుకున్నాం ముందు. వాళ్ళ చేతిలో ఉండుంటే చచ్చిపోను కూడా. అలాంటిది నా కూతురిని దేవుడి యువతలో తీసుకొచ్చాడు, మా దగ్గర చేర్చాడు, చాలు. అదండి కొడుకు నా భర్త కూడా నా కూతురు వస్తే చాలు అని మేము అలాగా బాధలు పడేవాళ్ళు. నా కొడుకు ఒకసారి అమ్మ నా చెల్లెలు వచ్చితే బాగుండు అని, పోనీ ఎలాగుందో ఏంటని ఎవరి ద్వారా కానీ తెలుసుకుందామని ఏమన్నా ప్రయత్నం చేసినా మాకు అందరూ పోలీసులు కూడా ఎవరు న్యాయం చేయలేదండి మాకు. నా కొడుకు అయ్యి అడుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రుల వల్ల మాకు ఎప్పటికైనా ప్రమాదం ఉంది అని క్రిమినల్ కేసు నా కొడుకు మీద నా భర్త మీద కూడా పెట్టించాడండి. ఆ కుర్రోడు పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోయి నా కూతుర్ని కాకుండా మళ్ళీ నా కొడుకు మీద నా భర్త మీద పెట్టాడండి క్రిమినల్ కేసు. ఇక్కడికి వచ్చి గొడవ పెడుతుంటే నువ్వెవరు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు గొడవ పెడుతున్నావు అంటే, దీనికి కారణం నువ్వే, నిన్ను చంపేయాలని ఇవ్వడండి నన్ను బయట ఉండి. అలా నన్ను కూడా చాలాసార్లు 3 టౌన్లో ఒకసారి, దిశలో ఒకసారి పెట్టించానండి. నా కూతురు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాం. ఆయన వలన ఏమైనా శారీరకంగా ఇబ్బంది పెట్టేవాడండి. మేడపై నుంచి 2 సార్లు తొయ్యిపోయాడండి. నన్ను చంపేయడానికి ప్రయత్నించాడు 2 సార్లు మేడపై నుంచి. తాగేసి వచ్చేసి ఫుల్గా కొట్టడం, బాగా హింసించి చూడడానికి తిట్టడం, బూతులు అన్నీ అనుమానంగా చూసుకునేవాడండి. బాగా అనుమానంగా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు, ఏ పని చేయనిచ్చేవాడు కాదు. ఆ అబ్బాయి వెళ్ళడం నేను వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే చూసుకోవాలని పనులన్నీ చూసుకోవాలి అందరిని, అంతే. ఓకే, ఇప్పుడు మీ అమ్మాళ్ళ ఇంటికి వచ్చారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? మా అమ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత కూడానండి ఆ అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతూనే ఉంటున్నాడండి. మీరు ఇప్పుడు అమ్మగారి ఇంటికి వచ్చాక బయటికి వెళ్ళినా కొనుక్కోవాలన్నా? లేదండి, నేను పిల్లని తీసుకెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది. ఎక్కడ తీసుకెళ్ళి చంపేస్తాడో పిల్లని, పిల్లని ఎత్తుకుని వెళ్ళిపోతాడో బయటికి. అంటే నేను వర్క్ చేస్తానండి బయటకి, అప్పుడు పిల్లని తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడండి. అప్పుడు నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు తన నుంచి విడిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు తను ఇంటి చుట్టూ మీకోసం వస్తుందా, బాబు కోసం వస్తుందా? బాబు కోసం వస్తున్నాడండి, నా కోసం అయితే రావట్లేదు అబ్బాయి. ఓకే, బాబు కోసమే తిరుగుతున్నాడండి. మరి బాబుని ఇచ్చేయవచ్చు కదా? నేను ఏమనండి, నా పిల్లలు నేనే చూసుకుంటాను, నేనే పెంచుకుంటాను అబ్బాయిని. ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉందండి, మీరే కాపాడాలండి. మీరే ఆయన నుంచి నాకు విడాకులు వచ్చేలాగా చూడండి, నా బిడ్డ నా దగ్గర ఉండేలా చూడండి, మీకే చూడండి. ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ ఏది నాకు సాయం చేయలేదు, నాకు ఎప్పటికి వచ్చి సహాయం ఏది చేయలేదండి. మీరే చెయ్యండి. ఇంతవరకు తల్లి పిల్ల ఇద్దరు కూడా మాట్లాడినది మీరు విన్నారు. విషయం ఏంటంటే, ఎవరైతే మాయ మాటలు చెప్పి ఒక ముస్లిం హిందూ అమ్మాయిని ప్రేమ పేరు చెప్పి పెళ్లి చేసుకొని ఒక బాబుని కన్నాడు. ఇప్పుడు ఏంటంటే బాబు కోసం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. తన నుంచి నాకు విడాకులు కావాలి, నన్ను నా ప్రాణాలు కాపాడండి, నా బాబుని కాపాడండి అని తల్లి పిల్లలు స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఈ అమ్మాయిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. తను ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. బయటకు వెళ్తే అమ్మాయిని చంపేసి అబ్బాయిని పట్టుకెళ్ళిపోదామని ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి అమ్మాయిని అబ్బాయిని రక్షిస్తుందని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.